మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సర్పంచులకు, అందరికీ, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు ఈ సందర్భం దేని గురించి అనే సందర్భం మాట్లాడుకుంటే, నిన్న బుర్గంపాడు మండలంలో పర్యటించినటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు గారు రెడ్డిపాలెం గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇష్టానుసారంగా అవాకు చవాకులు మాట్లాడటం జరిగింది. ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నిద్రాగారాలు లేకుండా ప్రతి క్షణం కూడా ప్రజల సంక్షేమం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతుంటే అది చూసి వారలేని టీఆర్ఎస్ నాయకులు రేగా కాంతారావు గారు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే రేగా కాంతారావు గారు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇసుక వ్యాపారాలు, అక్రమ వ్యాపారాలు అని చెప్పేసి నిన్న ఎమ్మెల్యే గారి పేరుని ఉచ్చరిస్తూ మాట్లాడటం జరిగింది. అసలు పినపాక నియోజకవర్గంలో ఇసుక మాఫియా అనేది రుచి చూపించిన వ్యక్తే నువ్వు మొట్టమొదటిగా. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గోదావరి పరివాహక ప్రాంతాలలో అక్రమ సొసైటీలు పెట్టి ఎస్టీ ట్రైబల్ సొసైటీల పేరు మీద అక్రమంగా ఇసుక రీచ్లు ఇష్టానుసారంగా తవ్వి ఎకరాలని దోచుకొని అక్రమ సంపాదించిన మొట్టమొదటి వ్యక్తి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోనే ఇసుక దోపిడీ జరిగిన పినపాక నియోజకవర్గంలో మీ ద్వారానే జరిగిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి వ్యక్తి మీరు ఇష్టానుసారంగా ఈరోజు పినపాక నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి గారి నాయకత్వంలో పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే ఈరోజు ఏం చేయాలో దిక్కుదోసిన స్థితిలో కళ్ళు దాగిన కోతిలాగా ఒకరోజు తిరిగి ఆ గ్రామంలో తిరిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. కాబట్టి మీరు ఇలాంటి అవాకులు చవాకులు ఆఫ్ చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎలా పాటుపడాలో మీ యొక్క సహాయ సహకారాలు అందించి పినపాక నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలి. అంతే తప్పించి మీ రాజకీయాలు ఎలక్షన్ వరకే ఉంచాలి తప్పించి ఇష్టానుసారంగా మాట్లాడటం మీకు ఎంతవరకైనా కరెక్ట్ చర్య కాదు. మీరు కూడా చదువుకున్న వ్యక్తిగా, మీకు అన్ని విజ్ఞతతో కూడుకున్న విలువలు ఉన్న వ్యక్తిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే 2009లో మీరు మొట్టమొదటిగా మీరు అనామకుడుగా ఉన్నప్పుడు మీతో పాటు మేము కూడా మీ టికెట్ రావడం కోసం మీతో పాటు మేము కూడా మీ వెంబడి తిరిగినాం. ఆ రోజు మా నాన్న తాతల తండ్రుల కాడిని తిరిగినప్పుడు చందాలింగయ్య గారు ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని కూడా కాదని చెప్పేసి ఇలా గౌరవ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మీకు పిలిచి టికెట్ ఇచ్చి మిమ్మల్ని పెడితే మిమ్మల్ని కష్టపడి గెలిపించుకున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ రాజు నుంచి కూడా 2018 వరకు కూడా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నమ్మి మీకోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను, నాయకులను అందరినీ మోసం చేసి ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో తీసుకుపోయి మీరందరూ కూడా పార్టీ మారి మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం మీరు పార్టీ మారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడటం మీకు ఎంతవరకైనా కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఎలాంటి అవాకు చవాకులు పేలకుండా మీరు అభివృద్ధిలో సహకరించి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే విధంగా మీరు కూడా సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ యొక్క మీడియా సమావేశంలో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బుర్గంపాడు మండలంలో నిన్న ఏదైతే మన మాజీ ఎమ్మెల్యే గారు పర్యటించటం చేయటం తప్పులేదు. పర్యటించిన దానికి ఇక్కడ అభివృద్ధి ఏం చేస్తుందా, గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత లో బడ్జెట్లో గవర్నమెంట్ ఉందనేది కూడా చూసి మాట్లాడాల్సిన బాధ్యతగా ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యే చేశాడు కాబట్టి బాధ్యత రహితంగా మాట్లాడటం అది ఆయనకే వదిలేస్తున్నాం మేము. ఎందుకనంటే పినపాక కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో, పినపాక కాన్స్టిట్యున్సీలో ఇదే ఎమ్మెల్యే గారు గతంలో 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాడు పినపాక మండలం. దాన్ని పూర్తిగా కట్టించడం జరిగింది. కట్టించిన తర్వాత అతను రెండోసారి ఎలక్ట్ కాకపోవటం వల్ల అతను ఎలక్ట్ అయ్యాడు, చేసుకున్నాడు. కానీ శిలాపలకం వేసి హాస్పిటల్ తీసుకొచ్చే దమ్ము ధైర్యం అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు మన పినపాక ఎమ్మెల్యే పాయంగారే తీసుకొచ్చాడు. తర్వాత హాస్పిటల్ అయిపోయిన తర్వాత మన కాన్స్టిట్యున్సీకి పవర్ కావాలని భద్రాద్రి పవర్ ప్లాంట్ తీసుకొచ్చాడు. ఆ రోజు ఎక్కడ ఏమీ లేకుండా ఉంటే ఒక ఇండస్ట్రీ మన దగ్గర కావాలి అని చెప్పేసి భద్రాద్రి పవర్ ప్లాంట్ తీసుకొచ్చి మన కాన్స్టిట్యున్సీలో పెట్టాడు. అది కూడా మన పినపాక ఎమ్మెల్యే గారి కృషితోనే తీసుకురావడం జరిగింది. భద్రాద్రి పవర్ ప్లాంట్కు ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. అక్కడ
బయట నుంచి వచ్చేటోళ్ళైనా మన కాన్స్టిట్యూన్సీలో ఉండేటోళ్ళైనా ఎంతోమంది ఇవాళ ఇదే పినపాక మండలంలో ఉన్నటువంటి జనాభాలో మినిమం 2-3 వేల మందికి ఉపాధి ఎంప్లాయీస్ అయ్యారు. తర్వాత దాని కింద 5-6 వేల మంది బతకటం జరుగుతుంది. అంటే అది డెవలప్మెంట్ కాదా? కనపడట్లేదా ఇది ఎమ్మెల్యే గారికి? ఆయన ఎక్కడైనా సరే, మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కడన్నా సరే ఒక ఇండస్ట్రీ ఏదైనా తీసుకొచ్చి పెట్టాడని చూపించమనండి. ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో భద్రాద్రి పవర్ ప్లాంట్ మనమే తీసుకొచ్చాము. పాయం వెంకటేశ్వరరావు గారే తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. తర్వాత సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం తీసుకురావడం కూడా మన పాయం గారే తీసుకురావడం జరిగింది. ఆయన పరిధిలో ఉన్నప్పుడే, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తీసుకురావడం జరిగింది. ఆ రోజు కూడా మన పెనపాక కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్టుని తీసుకొచ్చేసి నీళ్ళు ఎత్తిపోసి మన అభివృద్ధి ఎందుకు కావట్లేదు? 100కి 100% అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి చేసే ఇవాళ మనం జనాల్లోకి వెళ్ళబట్టి అభివృద్ధి చేయబట్టి మన మీద నమ్మకంతో 34,500 ఓట్లు మెజార్టీతో గెలిపించడం జరిగింది ఇదే పెనపాక కాన్స్టిట్యున్సీలో. అభివృద్ధి చేయకుండా మనం ఓట్లు అడగటం లేదు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం మంచిదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే దళిత బంధు ఇచ్చారు. ఇది గతంలో వాళ్ళు అదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దళిత బంధు ఇచ్చారు. ఎక్కడా శాంక్షన్ లెటర్ లేకుండా ఇచ్చినవని చెప్పేసి చూపించి ఓట్లు దన్నుకోవటం కోసం చేశారు. అది మోసం కదా? అంతా నీచంగా దిగజారి రాజకీయం చేయాల్సినంత అవసరం మన పార్టీకి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ, ఇక్కడ ఉన్న మంత్రులు కానీ, మన జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, మన ముఖ్యమంత్రి కానీ అంత దిగజారి రాజకీయం చేసే పరిస్థితి ఎక్కడా లేదు. ఆ రోజు ఎవరైతే దళితులను మోసం చేశారో, ఇచ్చిందేమో పావలా ఇచ్చారు, చెప్పుకుంది మాత్రం కొండంతా చెప్పారు. లాస్ట్ మూమెంట్ ఇల్లు వచ్చింది లేదు, అది దళిత బంధు డబ్బులు శాంక్షన్ అయింది లేదు, వచ్చింది లేదు. అప్పటికప్పుడు నైట్ వాళ్ళే ప్రింట్ కొట్టుకొని పేపర్లు ఇచ్చేసి ఇగో మీ మండలానికి ఎన్ని శాంక్షన్ అయినా అన్ని శాంక్షన్ అయినా ఇచ్చారు. ఏది ఎక్కడ ఉన్న ప్రొసీడింగ్ ఉందని చూపించమనండి. ప్రొసీడింగ్ ఉంది, మేము పలానా ఇల్లు ఇచ్చినాయి అని చెప్పేసి, దళిత బంధు ఇచ్చినా అని చెప్పేసి చూపించమనండి. ప్రొసీడింగ్ ఇస్తే వాళ్ళ ప్రొసీడింగ్ దానికి మనం కట్టుబడి ఉందాం. ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రొసీడింగ్ ఇవ్వాలి కదా. అంటే జనాలను మోసం చేసి మీకు ఇల్లు ఇస్తాము లేకపోతే ఇంకోటి ఇస్తాము దళిత బంధు ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఆ రోజు ఓట్లు వేయించుకున్నావు. అది కాదా నీ మోసం? నిన్న రెడ్డిపాలెం వచ్చి ఇదే పాయం వెంకటేశ్వరరావు గారు 15-12 లారీలు కొనుక్కొని చూపించమనండి. పాయం వెంకటేశ్వర గారి మీద ఎక్కడన్నా లారీలు ఉన్నాయో చూపించమనండి. ఆయన ఏం చెప్తే అది కట్టుబడి ఉంటాం. చూపించలేకపోతే ఏం చేస్తారు? రమ్మనండి. మీ పరిధిలో ఉన్నప్పుడు ఇసుక ఎక్కువ దోలారా, మా పరిధిలో ఉన్నప్పుడు ఎక్కువ ఇసుక దోలారా చూపిద్దాం, రమ్మని చెప్పండి. రైతులకి ఎక్కడైనా మీరు ఒక ప్రాజెక్టు మీ 5 సంవత్సరాలలో ఎక్కడైనా ఒక కాలువ తీసి నీళ్ళు ఇచ్చాను దాకా అవాకులు చవాకులు చేసి పోవటం కాదు. ఉన్నదేదో దమ్ముకు ధైర్యం ఉంటే నిలబడి నిరూపించుకోవడం చేతనైతే నిరూపించుకోమని చెప్పాలి. అది కాదు కదా, తప్పు మాటలు మాట్లాడాల్సిన పని లేదు కదా. నీకేదైనా ఉంటే సబ్జెక్టు మీద మాట్లాడు. గవర్నమెంట్ మంచి పథకాలు చేస్తుంది, సన్నబియ్యం ఇస్తుంది, ఉచిత బస్సు ఇస్తుంది, ఉచిత విద్యుత్ ఇస్తుంది. నీకు ఊర్లోకి పోయి ఓటు అడిగే దమ్ము ధైర్యం లేక నీకు మన సర్పంచులో కూడా బుద్ధి చెప్పారు జనాలు. సరిపోలేదా? 75 సర్పంచులు గెలిచాం. కొన్నిసార్లు మనోళ్ళు పార్టీ వాళ్ళు కొట్టుకోవడం వల్ల, మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకోవడం వల్ల కొద్దిగా జారిపోయినాయి. 118 ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో. ఎందుకు గెలవలేకపోయారు? 75 మంది సర్పంచులు గెలిచారు. కొద్ది తేడాతోనే ఒక 7-8 సర్పంచులు పోయినాయి. కొంతమంది నాయకులు మన పార్టీలోనూ అటు ఇటు కొట్టుకోవడం వల్ల కొన్ని సర్పంచులు పోయినాయి. లేకపోతే 100 సెంచరీ దాటాలి. మీరు గెలిచింది ఏముంది? ఎందుకు గెలవలేదు? మేము మంచి చేయలేదు, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ మంచి చేయలేనప్పుడు మీకే వేస్తారు కదా ఓట్లు. కానీ మేము ఎందుకు గెలిచాము? 75 సర్పంచులు మేము ఎందుకు గెలవగలిగినాం? మంచి చేస్తున్నాం. మీ పార్టీయా మా పార్టీ అని చూడలేం. మీ పార్టీలో ఉన్న పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి మేము ఓటు అడిగే హక్కు ఉంది మాకు. వేసాడు, మాకే వేసాడు. మీ టీఆర్ఎస్ పార్టీలో తిరిగిన వ్యక్తి కూడా మాకే తిరిగి చేయడం జరిగింది. ఎందుకంటే మేము పార్టీ పరంగా చూడలే, అతను పేదవాడా అవునా కాదా అని చూసి మేము ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అదే మీరు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పడం జరిగింది. మీ 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారు ఇల్లు? మరి కాంగ్రెస్ కుటుంబానికి మరియు పాత్రికేయులకు నా యొక్క నమస్కారం. ఈరోజు ఏదైతే ఉందో రేగా కాంతారావు మరి నిన్న రెడ్డిపాలెం వచ్చిండంట. మరి ఏం ముద్ర ఈయన వచ్చిండో మరి రెడ్డిపాలెం. ఎందుకు వచ్చినావు అయ్యా నువ్వు రెడ్డిపాలెం?
బూర్గంపాడు మండలం గుర్తుందా రేగా కాంతారావు? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక మచ్చ లెక్క నువ్వు మాయమైపోతూ ఉంటావు. నువ్వు ఎప్పుడొచ్చినావు నువ్వు మండలానికి వచ్చి అభివృద్ధి కోసం ఎప్పుడన్నా నీకు అభివృద్ధి చేయటం అంటూ నీకు చేత కాదు. రేగా కాంతారావు బిడ్డ గుర్తుపెట్టుకో, నేను బర్ల నాగమణిని మాట్లాడుతున్నా. బిడ్డ నీకు కుళ్ళు ఎక్కువైపోయింది, నాకు అర్థమైంది నీకు కుళ్ళు ఎక్కువైందని. ఎందుకు అంటే అభివృద్ధిని చూసి, పాయం గారు చేస్తున్న అభివృద్ధిని చూసి, మరి రేవంత్ అన్న చేస్తున్న అభివృద్ధిని చూసి, మరి పొంగులేటి సీనన్న ఇస్తున్న ఇండ్లను చూసి నీకు కుళ్ళు ఎక్కువైపోయిందని నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది బిడ్డ. నిన్ను మాత్రానికి దొరికితే మాత్రం చీపురి కట్టలతో పూజ అయితే చేస్తాను నేను. ఎందుకంటే నీ నోటి దూల బాగా ఎక్కువైపోయింది నీకు. నీ నోటి దూల తగ్గించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను. ఎందుకంటే అభివృద్ధిని చూసి నువ్వు ఓరవలేకపోతే పోయి నీ ఇంట్లో పండుకో, లేకపోతే నువ్వు హైదరాబాద్లో కబ్జాలు చేసి కట్టుకుని ఇళ్ళలో పండుకో. కానీ చేస్తున్న అభివృద్ధిని విమర్శిస్తూ చేస్తున్న మా పాయం గారిని నువ్వు విమర్శించే కార్యక్రమం పెట్టుకున్నావు అనుకో, నీకు ఖచ్చితంగా మహిళా కాంగ్రెస్ చీపురికట్ల దిష్టి తీస్తుంది. జాగ్రత్త బిడ్డను, ఖబర్దారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు నాలుక తెగేలాగా మాట్లాడిన వరకు నాలుక తెగ్గొస్తా నేను. నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఇష్టానికి వచ్చి మాట్లాడి నీ ఇష్టానికి పోయి వెళ్తే నిజం అబద్ధం అయిపోదు, అబద్ధం నిజం అయిపోదు. అభివృద్ధి నీ కళ్ళకు కనిపించట్లేదని నేను అడుగుతున్నా. నీ మండలంలోనే నీకు చేత కదా, నీ మండలంలోనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అభివృద్ధి చూసి, అది చూసన్నా కొంచెం సిగ్గు తెచ్చుకో. పార్టీకి అమ్ముడు పోయి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ రొమ్ము గుద్ది నువ్వు అమ్ముడు పోయినావు. అక్కడికి పోయి ఉండలేక బీజేపీకి అమ్ముడు పోవాలని చూసినావు. బిడ్డ దొరికేటానికి సంసారం ముచ్చట్లు చెప్పినావు. నీ చరిత్ర ఎవరో తెలియదు, నీ పుట్టు పూర్వతలు ఎవరో తెలియదు. నీ చరిత్ర ఏంటో మొత్తానికి తెలుసు. మాట్లాడించుకొని ప్రతిసారి ఆరతులు పట్టించుకునే కార్యక్రమం చేసినావు అనుకో, చీపిరి కట్ట పట్టుకొని వస్తా బిడ్డ. నీ ఖబర్దార్ చెప్తున్న ఈ సందర్భంగా పాత్రికేయ బ్రదర్సు మీరు దయచేసి ఇది గట్టిగా రాయండి. మీరు రేగా కాంతారావుకి సరైన బుద్ధి చెప్పేలాగా మీరు కూడా మాకు సహకరించాలని కోరుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనే అర్హత మాజీ శాసనసభ్యులు కాంతారావు గారికి లేదు. ఎలా అంటే అసలు నీకు ఏ అవకాశం లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 2 టర్ములు నీకు అవకాశం ఇచ్చి పదవి ఎమ్మెల్యేగా ఒక స్థాయిలో నిలబెట్టింది. వేరే వాళ్ళు అన్న పట్టానికి మేము కొద్దిగా ఇదిగా ఉంటాం, కానీ నీలాంటి వాళ్ళు అర్హత కూడా ఏమాత్రం లేదని నాలాంటి కాంగ్రెస్ కార్యకర్త చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మీ అమ్మడి తిరిగి మీకు 2 సార్లు కూడా గెలిపించడం జరిగింది. మీరు ఏదో పరిస్థితుల ప్రభావంలో మేము అభివృద్ధి చేస్తానని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మీరు ఎంత అభివృద్ధి చేశారో, కష్టకాలం ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు అయిన పాయ వెంకటేశ్వర గారు ఎంత అభివృద్ధి చేశారో ఇక్కడ ప్రజలకు అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలలో ఎన్ని అప్పులు చేసిందో మనకు మిగులు బడ్జెట్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. 67 కోట్ల అప్పులో ఉన్నప్పుడు కూడా మిగులు బడ్జెట్ 17,000 కోట్లు మిగులు బడ్జెట్ చూపించిపోయిన సందర్భంలో మీరు 7 లక్షల కోట్లు అప్పు చేశారంటే మీరు ఏ రకంగా అభివృద్ధి చేయాలి? అదంతా ఉంచుకొని కూడా ఈరోజు అనుకున్న స్థాయిలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టి చేసిండో సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి ఈరోజు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే రకంగా చేస్తాను. ఇంద్రా మిల్లులు అయితే కానివ్వండి, సన్నబియ్యం అయితేనే కానివ్వండి, రేషన్ కార్డులు మీ 10 సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం లేదు. ఈ రేషన్ కార్డులు అయితే కానివ్వండి, ఫ్రీ బస్ అయితే మహిళలకు ఫ్రీ బస్ అయితే కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితేనే కానివ్వండి, ప్రతిదీ రుణమాఫీ చేస్తానని మీరు ఏం చేశారు? సంవత్సరానికి 2500 చొప్పున అదే 2500 చొప్పున చెప్పి ఆ వడ్డీలకే సరిపోయింది, కానీ రుణమాఫీ కాలేదు. ఏకకాలంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏకకాలం 2 లక్షలు రుణమాఫీ చేసి ప్రోత్సాహం కింద 5,000 ఇచ్చిండు. అదే రీతిగా మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు కూడా రుణమాఫీ చేయడం జరిగింది 2 లక్షల వరకు. ఇవన్నీ కూడా మీరు రైతు బోనస్, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులకి, బలుగు బలహీన వర్గాలకి అండగా నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీని అర్హత మీకు ఏమాత్రం లేదని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మీరు కాంగ్రెస్లో గెలిచి అల్లకి పోయారు కాబట్టి మీరు అనే అర్హత అయితే ఇంకా వేరే వాళ్ళకు ఉన్న అన్నా కానీ మేము ఇదైతాం, కానీ మీలాంటి వాళ్ళు అనే అర్హత లేదని నేను ఇచ్చేస్తున్నా. అది అసలు చాలా బాధాకరమైన విషయం. అట్లాంటిది మీరు అంటే గట్టిగా మాలాంటి వాళ్ళు మటుకైతే అది చాలా బాధగా చెల్లించాల్సిన అవసరం ఉంది. చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమానికి స్వాగతించారు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్లో కానీ ఈ రోజు కాంగ్రెస్ అయినా కానీ పినపాక నియోజకవర్గం ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని స్వాగతించింది. ఆ అభివృద్ధి ఉండబట్టి అన్ని వేల మెజార్టీతోటి గెలుపొందడం జరిగింది. ఇంకా స్థానిక ఎలక్షన్లో కూడా గెలవడం జరిగింది, అనుకున్న రీతిగా ఎక్కువ గెలవడం జరిగింది. ఇంకా రాబోయే కాలాలు కూడా
ఇంకా ఎంపీటీసీ జడ్పీటీసీలు ఉన్నాయి, దాంట్లో కూడా మేము భారీ ఎత్తుగా గెలుస్తామని మాకు ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది. మా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆశీస్సుల వల్ల రేవంత్ రెడ్డి గారు అన్ని పనులు చేస్తారు కాబట్టి మేము ముందుకు పోతాం ఖచ్చితంగా. మీరు అనే అర్హత మీకు ఎటువంటిది లేదని చెప్పి నేను ఖండిస్తున్నా. లాక్కున్న దౌర్భాగ్యుడు కాంతారం, ఓకేనా. దాంతోపాటు ఇసుక, ఇక్కడ ఏదైతే ఆదివాసులకి గిరిజనులకు చెందాల్సిన ఇసుకని ఆంధ్ర నుంచి బడా కాంట్రాక్టులు తీసుకొచ్చి అటు పెనపాక నుంచి ఇటు బోర్గంపాడు వరకు కూడా అక్రమంగా అర్ధరాత్రులు లేదు పగలు లేదు ఇసుక తోలుకొని దాదాపు ఎంతోమంది విద్యార్థులు ఈ అక్రమ ఇసుక బలైన రోడ్డు ప్రమాదాలు ఇబ్బంది అయిన చాలామంది ఉన్నారు. మరి ఈ రోజు ఏదైతే పాయ వెంకటేశ్వర గారు ఈ రోడ్లన్నీ బాగు చేస్తారంటే ఆ రోజు వాళ్ళు ఆ దొంగ ఇసుక తోలుకొని నాశనమైన రోడ్లే అర్థమైందా. అదేవిధంగా మరి పార్టీ మారాడు, గెలిచింది కాంగ్రెస్ పార్టీలో. మాలాంటి వాళ్ళు ఎంతోమంది అక్క కానీ లేకపోతే అన్నలందరూ ఎంతోమంది పార్టీని కష్టపడి గెలిపిస్తే అలాంటి వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టినాడు. మరి అలాంటి కూడా మరి నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడేదని నేను అడుగుతాను. మరి అభివృద్ధి విషయానికి వస్తే మరి అన్నలు చెప్పినట్టు మరి కంపెనీ తీసుకొచ్చాడు, ప్రాజెక్టులు తీసుకొచ్చాడు. అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 1200 కోట్లు పెట్టి ఈ గిరిజన ప్రాంతాల విద్యార్థులు చదువుకోవాలని దాదాపుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని పినపాకలో 1200 కోట్లతో పట్టుకొచ్చాడు. మరి అదేవిధంగా మరి సారపారు చూసుకుంటే 18,000 మంది జనాభా ఉంటే మీకు నిలబడడానికి ఒక అభ్యర్థులు మీ టీఆర్ఎస్ పార్టీ నుంచి. అది మీ బతుకు, మీ అభివృద్ధి ఏందనేది చూసుకుంటే సారపాక పంచాయతీలో మనం చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. మరి దాన్ని ఆ విజయాన్ని గెలిపించినందుకు మరి పాయం గారు కూడా మరి సారపాకకి మరి వరదలు వచ్చినప్పుడు ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడ్డారన్న ఉద్దేశంతో కరకట్టను కూడా రేపో శాంక్షన్ చేపిస్తారని నా దృష్టికి వచ్చింది. అది కూడా తొందరగా సాయం చేసి రేపు ఏదైతే ఇక్కడ సారపాకలు సర్పంచ్ అభ్యర్థి దొరకలేదు అలానే రేపు బీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా దొరకకుండా పోతాడని నేను తెలియజేసుకుంటాను.